అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. కంచి పరమాచార్య స్వామి వారి మహాత్మ్యాన్ని తెలిపే ఈ అనుభవం పేరు జీవిత సత్యం. సేకరించిన వారు ఆతి మహేష్ గారు. ఈ అనుభవం రిటైర్డ్ ఐఏఎస్ అయిన పి సీతాపతి గారిది. అది 1966వ సంవత్సరం. ఆ సంవత్సరం జూన్లో చీఫ్ సెక్రటరీ కెవి అనంతరామన్ గారు సీతాపతి గారిని పిలిచి వెంటనే చిత్తూరు వెళ్లి జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్గా అధికారాలు తీసుకోవాలని ఆదేశించారు. అదే సంవత్సరం స్వామివారు వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తిలో మకాం చేశారు. మహాస్వామివారు ఒక వేద ఆగమ పండిత సదస్సుకు అధ్యక్షత వహిస్తున్నారు. వారు అక్కడుండగానే శ్రీ నటరాజ రంగస్థలాన్ని, దాని వెనుక కొండపై ఉన్న రాతి చక్కడాలను కనుగొన్నారు. దేవాలయ కళలను అధ్యయనం చేస్తున్న విద్యార్థిగా ఇప్పుడు వాటిని పరిశోధించి అవి 6వ శతాబ్దానికి చెందినవిగా, పల్లవుల కళలకు సంబంధించినదిగా చెప్పడం సీతాపతి గారి బాధ్యత. ఆ అధ్యయనం సీతాపతి గారిని మొత్తం దేవాలయాన్ని అధ్యయనం చేయాలనే కోరికను కలిగించింది. సీతాపతి గారు మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ నాగిరెడ్డి గారు కలిసి కాళహస్తి దేవస్థానం తరపున శ్రీ కాళహస్తి టెంపుల్ అను పేర ఒక పత్రము ప్రచురించారు. దేవస్థానం వారు సీతాపతి గారికి కాంస్య శివపార్వతుల ఆలింగన మూర్తిని బహుకరించారు. అది ఇప్పటికీ వారి టేబుల్ పైన ఉంది. కానీ దానికంటే అదృష్టం ఏమిటంటే పరమాచార్య స్వామి వారు ఇచ్చిన శ్రీముఖం. ఈ పుస్తకం అచ్చయి 2 ప్రతులు సీతాపతి గారి దగ్గర ఉన్నాయి. అప్పుడు సీతాపతి గారు కలెక్టర్ల సమావేశం కోసమని గుంటూరు వెళ్లారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షుడిగా జిల్లా అభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేయాలనే విషయం గురించిన సమావేశం అది. వేలత్తూర్లో పరమాచార్య స్వామివారు మకాం చేస్తున్నారని తెలిసి సీతాపతి గారు అక్కడికి వెళ్లి స్వామివారికి నమస్కరించారు. జ్ఞానప్రసూనాంబిక అమ్మవారి చరణకమలాలకు అంకితమిచ్చిన శ్రీ కాళహస్తి టెంపుల్ పుస్తకాన్ని స్వామివారికి సమర్పించారు సీతాపతి గారు. 1966లో కాళహస్తిలో స్వామివారు చాతుర్మాస్యంలో ఉండగా పంచముఖలింగాన్ని కనుగొన్నారు. స్వామివారి ఆదేశం ప్రకారం ఆ స్థలాన్నంతా శుభ్రపరిచి జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు. రుద్రాభిషేకానికి పూర్వాంగంగా చేసే మహాన్యాసంలోని శివుని యొక్క పంచముఖాలను కీర్తించే శ్లోకాన్ని సీతాపతి గారికి ఇచ్చారు. స్ఫటిక వర్ణంలోని సద్యోజాత పడమర ముఖము, అరుణవర్ణంలోని వామదేవ ఉత్తర ముఖము, ధూమ్రవర్ణంలోని అఘోర దక్షిణ ముఖము, బంగారు వర్ణంలోని తత్పురుష తూర్పు ముఖము, ఈశాన ఊర్ధ్వముఖము, పరమశివుని ఈ 5 ముఖములు మీ కోరికలను తీర్చుగాక. ఆ పుస్తకంలోని మొదటి పేజీలో ఈ శ్లోకాన్ని అచ్చువేయించారు. అలాగే శ్రీవారు తెలుగులో ఇచ్చిన శ్రీముఖం కూడా. ఆ శ్రీముఖంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ చేసిన పరిశోధనతో పాటు శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి ఆశీస్సులు కూడా అందించారు. అదే సమయంలో గ్రీసు దేశపు రాణి ఫ్రెడ్రిక్ మరియు యువరాణి ఐరిన్ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారితో కలిసి పరమాచార్య స్వామి వారిని దర్శించుకున్నారు. 1990లో జనతా హయాంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ కృష్ణకాంత్, మహమ్మదీయ నాయకులు జనాబ్ బుల్గారీతో కలిసి చాలాసార్లు కంచిలో స్వామివారిని కలిశారు. సీతాపతి గారు కూడా స్వామివారిని దర్శించుకొని కామాక్షి అమ్మవారికి నమస్సులు అర్పించుకునేవారు. సీతాపతి గారు తమ ఉద్యోగ కాలంలో తరచూ మహాస్వామి వారిని కంచి దగ్గరలోని వినాయకుని గుడి వద్ద ఒక ఆశ్రమంలో కలుసుకునేవారు. ఇది ఒక విశేషమైన దేవాలయం. ఇక్కడి గణపతి సోమస్కందుడిలా తల్లిదండ్రులతో కలిసి ఉంటాడు. స్వామివారు సాక్షాత్తు గణపతి అవతారం. అప్పుడు స్వామివారి దర్శనం ఆశ్రమంలోని బావి వద్ద నుండే. స్వామివారు తనకు ఏమీ చెప్పలేదు, ఏ ఉపదేశమూ చేయలేదు అనే అసంతృప్తి సీతాపతి గారికి ఉండేది. కానీ స్వామివారు చెప్పకనే కొన్ని విషయాలు చెప్పారు.
మొదటిది గాయత్రిని ఎప్పటికీ మరువరాదు, విడువరాదు. రెండవసారి మహాస్వామి వారు ఒక పుస్తకం చదువుతుండగా చూశారు. అంటే ప్రతిరోజు భగవన్నామ జపము, ఈశ్వరార్చన జరపాలి అని. మూడోసారి స్వామివారు పద్మాసనంలో ధ్యానం చేసుకుంటూ కూర్చొని ఉన్నారు. చేతిలో ఉన్న పూలను తలపై వేసుకున్నారు. అంటే మనమే బ్రహ్మము, అదే సత్యం, దాన్ని తెలుసుకోవాలి అని. ఈ అనుభవం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన పి. సీతాపతి గారిది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.